తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉదయం నుంచి నిరంతరాయంగా ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు సమాచారం. గోగుండ కొండపై ఉపంపల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. గోగుండ కొండపై ఉపంపల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, ఎన్కౌంటర్ కి సంబంధించిన సమాచారం. ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల రణరంగం తలపిస్తుందని చెప్పవచ్చు. తుపాకుల మోతతో అటవీ ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా 15 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పి అనధికారికంగా ప్రకటించారు. మరి కాసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు భద్రతా బలగాలకు భారీగా హోరాహోరీగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 4 గంటలుగా సాగుతున్న ఎదురుకాల్పులు ఇప్పటికే 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రధానంగా సమాచారం వస్తుంది. ఆ సుక్మా జిల్లా చరిత్రలో ఇది కూడా ఒక పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. గతంలో 13 మంది మావోయిస్టులు సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఈసారి తాజాగా 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంటుంది. సుక్మా జిల్లాలోని ఉపంపల్లి అటవీ ప్రాంతంలో గోగుండ కొండ గుట్టలపైన ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సుక్మా జిల్లాని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు, అటవీ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు, రోజు రోజు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు, అదేవిధంగా మావోయిస్టు రైత ఛత్తీస్గఢ్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో తాజాగా కూడా అటవీ ప్రాంతాలను, ముఖ్యంగా ఏజెంట్స్ అక్కడ ఉన్న దండకారణ్యాన్ని పూర్తిగా జల్లెడబడుతున్నారు. భారీగా కూంబింగ్లు, తనిఖీలతో ఓవైపు మావోయిస్టులకు దడ పుట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్కౌంటర్లు, అదేవిధంగా ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుంటున్న సందర్భం. వారం రోజుల క్రితం కూడా బీజాపూర్ జిల్లాలో దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా ఇప్పుడు 15 మంది మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఈ ఆపరేషన్ లో డిఆర్జీ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇంకా మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే 15 మంది మృతి చెందారని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ధన్యవాదాలు లింగయ్య.